E6 టీవీ న్యూస్ అప్డేట్స్. కొండాపూర్లో కూలిపోయిన ఏదైతే 7 అంతస్తుల భవనంకు సంబంధించో దానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. అంజయ్య నగర్లో భవనం కూలిన ఘటనలో బిల్డర్ సాజిద్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న సాజిద్ను శంషాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేశం విడిచి పారిపోయేందుకు సాజిద్ ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కేసులో మరో కీలక వ్యక్తి కాంట్రాక్టర్ ఖాజా మియా కోసం పోలీసులు గాలిస్తున్నారు. భవనం కూలిన ఘటనపై రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళదాం. హైదరాబాద్లోని మాదాపూర్లో శనివారం రోజు అంజయ్య నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ నిర్మించిన ఒక 7 అంతస్తుల భవనం ఉన్నపరంగా కూలిపోవడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భవనం కూలిన సమయంలో భారీగా వ్యాపించిన శిథిలాలు పడడంతో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 2 మృతదేహాలను డిఆర్ఎఫ్ బృందం బయటికి వెలికితీసింది. మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉమేష్ ఖారే, అతని వయసు 34 సంవత్సరాలు, మోపత్ 42 సంవత్సరాలు, 2ని పోలీసులు గుర్తించారు. వీరు టైల్స్ కార్మికులుగా పనిచేస్తూ కొండాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. భవన నిర్మాణంలో తీవ్ర నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా వ్యక్తమవుతోంది. అంజయ్య నగర్లో కేవలం 50 గజాల చిన్న స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 7 అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం మీదైతే ఈ అంశం ప్రస్తుతం హైదరాబాద్ ఏదైతే ఉందో ప్రాంతంలో సంచలనంగా మారింది. దీనిపైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా స్పందించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే, ఏవైతే మరి గైడ్లైన్స్ ఉంటాయో, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని అతిక్రమించి అంటే 50 గజాల లోపు సిటీలో ఎక్కడైనా సరే మరి ఇలాంటివి నిర్మించినప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే హైదరాబాద్లో ఖచ్చితంగా వాటిని గుర్తించి తొలగిస్తామని ఈ సిబి రంగనాథ్ మరి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇవి E6 టీవీ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.